గారి సేవలో ఒక పదం ఉంటుంది, ఒక ఆయన బాధపడుతూ రాస్తాడు, ఆసియా ప్రాంతానికి అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు, ఎవ్వరు నా దగ్గర లేరు, నా దగ్గర కడ వరకు ఈ రోజుకి నాతో నిలబడి ఉన్నది ఎవరైనా ఉన్నారంటే నా చేయబట్టుకు నిలబడిన ప్రభు తప్ప ఇంకెవరు నాతో లేరు. తెలిసి రాసాం తెలియక రాసాం, కానీ మన పాటలో మొదట్లైన అదేనండి, మనుషులు ఎప్పుడు నీతో నిలబడు ఉంటారనుకోకు, చేస్తారనుకో, కుటుంబము ఇవి రకరకాల విషయాలు తెలియదు. పౌలు గారి జీవితంలోనే చివరికి ఎవరు లేరంట. ఆయన అంటున్నారు ఎవ్వరు లేరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, పౌలు గారు చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా? ఆయన చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా? ఆయన చనిపోతున్నప్పుడు ఒక్కడే చనిపోయాడు, ఒంటరిగా చనిపోయాడు. నేను అడుగుతున్నానండి, మరణం కూడా అలా కళ్ళ ముందుకి క్రీస్తు నిమిత్తం వచ్చేస్తున్నప్పుడు మరణాన్ని కూడా సంతోషంగా ఎప్పుడు చూడగలమో తెలుసా? మరణాన్ని కూడా ఎప్పుడు ఆనందంగా చూడగలమో తెలుసా? బలహీనతలు ఎందు శక్తి పొందుకున్నప్పుడు చూడగలం. మరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు ఎవడైనంటే పౌలు అంటాడు, నా ప్రభు పడిన ఆ మరణ బలహీనతలు ఎట్టివో చూడాలని నాకు చాలా ఆశ ఉంది, వాటి మార్గాల గుండా నడిచిపోవాలని చాలా ఆశ ఉంది, మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరించాలని ఆశ ఉంది. పౌలు అపోస్తులు మరణాన్ని కూడా సంతోషంగా ఎలా స్వీకరించగలిగారంటే వాళ్ళ బలహీనంగా ఉన్నప్పుడే ప్రభు శక్తిని బలంగా చెప్పండి.